అటు అమెరికాకి మద్దతు ఇచ్చేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన దెబ్బ కొడుతూ పూర్తిగా ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేటువంటి దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. అయితే ఇరాన్ ఈ యుద్ధంలో ఎంతకాలం ఉంటుంది అన్నది మాత్రం ఒకటి ప్రధానమైనటువంటి ప్రశ్న కనిపిస్తోంది. అంటే ఇరాన్ ఎంతవరకు చేస్తుంది, ఇరాన్ దగ్గరటువంటి ఆయుధ సామాగ్రి ఎంతవరకు ఉంటుందంటే ఇరాన్ రక్షణ వ్యవస్థ పెద్దదే, ఇరాన్ సైనిక వ్యవస్థ పెద్దదే. ఇజ్రాయెల్ కంటే పోలిస్తే ఇరాన్కే పెద్ద వ్యవస్థ ఉంది. కాకపోతే ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డ్రోమ్ ఉంది. ఇజ్రాయెల్ దగ్గర ఒక టెక్నాలజికల్గా ఉన్నటువంటి వ్యవస్థ ఉంది, మిస్సైల్ వ్యవస్థ ఉంది. సో ఈ ఇరాన్తో పోలిస్తే ఇజ్రాయెల్ దగ్గర కూడా అంతే టెక్నాలజీ ఉంది. మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ అమెరికా బలం ఉంది, అమెరికా ఆయుధ శక్తి ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇజ్రాయిల్ ఐరన్ డ్రోమ్ను ఓపెన్ చేసింది. సో ఇరాన్ నుంచి వచ్చేటువంటి మిస్సైల్స్ ఏవైతే ఉన్నాయో, డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఐరన్ డ్రోమ్ నుంచి వచ్చేటువంటి సన్నటి లేజర్ కిరణాలు ఏవైతే ఉంటాయో వాటిని రిలీజ్ చేస్తూ ఆ డ్రోన్స్ అన్నిటిని కూడా ఎక్కడికక్కడ కూలగొడుతోంది ఇజ్రాయిల్. సో ఈ రెండు కూడా బలమైనటువంటి శక్తులు. ఒకటి సంపద పరంగా, ఆయుధం పరంగా, సైనిక పరంగా ఇరాన్ బలంగా ఉంటే, మోర్ ఓవర్ ఇరాన్ ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందంటే ఒక గాయపడినటువంటి బెబ్బులిలాగా ఇరాన్ మారిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత ఇరాన్ ఖచ్చితంగా మిగతా దేశాలను కూడా కోలుకోలేకుండా దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశంతో సో రెండు వైపుల నుంచి దాడులు ప్రతిదాడులు నడుస్తూనే ఉన్నాయి. మోరోవర్ ఇరాన్తో యుద్ధం ఎక్కువ కాలం ఉండదని చెప్పేసి ఇప్పటికే నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా చెప్పారు. ఈ యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక శాంతి మార్గమే దీన్ని క్లియర్ చేస్తుంది, అది మాత్రమే దీనికి ప్రధానమైనటువంటి పరిష్కారం అని ఆయన చెప్తున్నా కానీ ఇది గతంలో కూడా అబ్రహం ఒప్పందాల కింద ఇజ్రాయెల్ గతంలో 4 అరబ్ దేశాలతోటి శాంతి ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ విషయం ప్రపంచానికి తెలుసు. ఇదే విషయాన్ని నెతన్యాహు కూడా చెప్తున్నారు. అయితే అమెరికాతో కలిసి పనిచేయడం వల్ల మిగతా దేశాలన్నీ కూడా శాంతి ఒప్పందాలకు వచ్చాయి. సో ఇప్పుడు ఇరాన్ శాంతి ఒప్పందాలకు వెళ్తుందా, మధ్యవర్తిత్వం ఎవరు చేస్తారు ఏమిటి అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న కూడా కనిపిస్తోంది. మోరోవర్ ఇంకా దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా, ఇటు పాకిస్తాన్ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అవుతోంది. ఈ ట్రంప్ సృష్టించినటువంటి శాంతి మండలి ఏదైతే ఉందో ఆ శాంతి మండలి నుంచి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం వైదొలగాలంటూ కూడా పాకిస్తాన్ మాజీ రాయబారి ఎవరైతే ఉన్నారో మలీహా లోధి ఒక స్పష్టమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ రాయబారి ఏం మాట్లాడుతున్నారంటే షరీఫ్ ప్రభుత్వం ట్రంప్ గాజా బోర్డును వదిలేయాలి, సో అప్పుడే ఇది కొంతవరకు కొంత శాంతి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయన్నది కూడా ఆయన చేస్తున్నటువంటి కామెంట్. సో దీనిపైన ట్రంప్ ప్రభుత్వం చాలా దేశాలపైన దాడి చేసింది, గాజాలో ఇజ్రాయిల్ చర్యల్లో ప్రధానమైనటువంటి పాత్ర కూడా పోషించారు అంటూ కూడా పాకిస్తాన్ మాజీ రాయబారి చేస్తున్నటువంటి కామెంట్. మోరోవర్ ఈ ఇరాన్ పైన జరుగుతున్నటువంటి యుద్ధం అటు పాకిస్తాన్కు కూడా ముప్పే అన్నది పాకిస్తాన్ నుంచి కూడా వాయిస్ వినిపిస్తోంది. ఎలా ముప్పు అనంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏమంటున్నారంటే ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఒక పోస్ట్లో అంటే ముస్లిం ప్రపంచంలో అస్థిరతకు ప్రధానమైనటువంటి కారణం జియోనిజం అంటే యూదు ఉద్యమం. సో ఇది ఈ ప్రస్తుతానికి ఉద్యమం నడుస్తోంది, ఇది ఖచ్చితంగా మానవాళి మొత్తానికి కూడా ముప్పు అన్నది పాకిస్తాన్ రక్షణ మంత్రి చేస్తున్నటువంటి ఈ కామెంట్. ఇరాన్తో జరుగుతున్నటువంటి యుద్ధం పాకిస్తాన్ భద్రతకు కూడా ఒక ముప్పులా మారేటువంటి ప్రమాదం ఉంది అంటూ కూడా ఆయన కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. ఏదైతే పాలస్తీనాలో ఇజ్రాయెల్ స్థాపించబడినప్పటి నుండి ఇస్లామిక్ ప్రపంచం ఎదుర్కొన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా యుద్ధాల్లో ఈ జియోనిస్ట్ భావజాలం ఉన్నటువంటి ఏదైతే ఈ ఇజ్రాయిల్ ఉందో ఇది అందులో ప్రత్యక్షమైనటువంటి పాత్ర పోషించారు. సో ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి సమాజానికి కూడా ముప్పే, పాకిస్తాన్ రక్షణకు కూడా భారీ ముప్పు అన్నది కూడా ఒక మాట పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెప్తున్నారు. ఇరాన్ ఒకవేళ రాజీకి సిద్ధంగా ఉందని, అయినప్పటికీ వాళ్ళపైన యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటూ కూడా పాకిస్తాన్ నుంచి వినిపిస్తున్నటువంటి కామెంట్. బట్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ మధ్యలో భారతదేశాలను కూడా ఏకం చేయడం ద్వారా పాకిస్తాన్ వ్యతిరేక ఎజెండా కూడా ఒకటి సృష్టించబడుతుందన్నది ఇంకొకటి ప్రధానమైనటువంటి అంశం దీంట్లో వినిపిస్తోంది. అయితే అటు పాకిస్తాన్ సరిహద్దులు కూడా కొంతవరకు ఇన్కన్వీనియన్స్గా ఉంటాయి, అంటే సురక్షితంగా ఉండకుండా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అటు పాకిస్తాన్ కూడా బలహీనంగా మారుతుంది. సో చూడాలి, ఈ పాయింట్ కూడా కొంత ఇంటెన్షన్గానే కనిపిస్తోందని చెప్పాలి. మోరోవర్ ఇప్పుడు 4 గంటలకు ఇంకొక బ్రేకింగ్ మనకు అందుతుంది. ఏంటంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పెటాటిక్వా నగరం పైన ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఇటు ఇరాన్ క్యాపిటల్ సిటీ పైన అటు ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ పైన
రెండు నగరాలపైన దాడులతో భీకర యుద్ధం నడుస్తోంది. ఇద్దరు రాజధానుల టార్గెట్గానే ఈ యుద్ధం నడుస్తోంది. ఇరాన్ క్షిపణి మధ్య ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పెటాటిక్వా సిటీని టార్గెట్గా చేసుకుంది. ప్రస్తుతానికి కొన్ని క్షిపణి శకలాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. చాలా నష్టం కనిపిస్తోంది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ మొత్తం కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తుంటే ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికా సంయుక్తంగా ఇరాన్ని కూడా టెహరాన్లో కూడా అట్లాంటి వాతావరణమే భయంకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. సో ప్రస్తుతానికైతే లెబనాన్లో సైనిక కార్యకలాపాలు మొత్తం కూడా నిషేధించబడడం జరిగాయి. మోరోవర్ ప్రస్తుతం అంటే ఓవరాల్గా మాత్రం చమురు క్షేత్రంలో తీవ్రమైనటువంటి మంటలు రగులుతున్నాయని చెప్పాలి. అంటే ఇవాళ మార్నింగ్ కూడా చూసుకుంటే కనుక ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ ఏదైతే ఫాయిజ్ ఉందో ఇరాన్లో ఉన్నటువంటి డ్రోన్ శిథిలాలు అక్కడ ల్యాండ్ అయినాయి. ఆ ఇండస్ట్రీలో ల్యాండ్ అయితే అక్కడ మంటలు రావడం జరిగింది. అధికారులు చెప్తున్నది అక్కడ పాయింట్ ఏంటంటే డ్రోన్ను అడ్డగించేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఆ డ్రోన్కి సంబంధించినటువంటి శిథిలాలు మంటలతో ఆ ఫ్యాక్టరీ పైన పడడంతో అక్కడ మంటలు వచ్చాయి. సో ప్రస్తుతానికి ఎవరికి అక్కడ గాయాలు మాత్రం ఏమీ కాలేదు. బట్ పరిస్థితి మాత్రం కొంత ఉద్రిక్తంగా మారిందని చెప్పాలి. దీపిక, ఇంత మనం మాట్లాడుతున్నాం, ఇంత యుద్ధం గురించి మాట్లాడుతున్నాం. ఈ మాటలు మొదలైనప్పటి నుంచే ఇంకొక దాడి కూడా జరిగింది. అమెరికా రాయబార కార్యాలయం పైన ఇరాన్ దాడి జరిగింది అన్నటువంటి వార్త కూడా వస్తోంది. అయితే ఆ దాడిని కువైట్ మాత్రం ప్రస్తుతానికి ఖండిస్తోంది. కువైట్లో జరిగినటువంటి అమెరికా రాయబార కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని ప్రభుత్వం ఖండిస్తోంది. ఇలాంటి దాడులు చేయడం సరికాదంటూ కూడా ఇరాన్ను హెచ్చరిస్తోంది. సో అంతర్జాతీయ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తోంది ఇరాన్ అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పాయింట్. అటు పెటాటిక్వా నగరం పైన ఇరాన్ మొత్తం కూడా క్షిపణి దాడి చేస్తోంది. సో ప్రస్తుతానికి ఏ నగరం కూడా భద్రంగా లేదు. ఎక్కడికక్కడ యుద్ధ వాతావరణం అలుముకుంది. ఇప్పటికే ఇందులో 12 దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి. చైనా కూడా అటు ఇరాన్కు మద్దతుగా నిలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే కనుక అమెరికాతో డైరెక్ట్ యుద్ధానికి ఇక ప్రకటన జరిగిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి మాత్రం కొంత గందరగోళమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. సో మరీ ముఖ్యంగా భారత్కు ఈ ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందా. అయితే ఇప్పటికిప్పుడు భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇంకొక 45 రోజులకు సరిపడా భారత్లో క్రూడ్ ఆయిల్ ఉంది. సో ఇక్కడ పెట్రోల్కి కానీ డీజిల్కి కానీ ప్రస్తుతానికైతే ఎట్లాంటి నష్టం ఏం లేదు. అయితే ధరల విషయంలో మాత్రం పెరిగేటువంటి అవకాశం ఉంటుందన్నది మాత్రం ఒక అంశం మాత్రం ప్రధానంగా తెరపైకి వస్తుంది. బట్ చూడాలి ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగబోతోంది, దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతోంది, ఇరాన్ ఇజ్రాయెల్ ఎప్పుడు శాంతించబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ప్రశ్నలు మాత్రం నడుస్తున్నాయి. సో చూడాలి. అంటే అణు స్థావరాలు ఉన్నాయి, యురేనియం నిక్షేపాలు ఉన్నాయి, వాటిని ధ్వంసం చేస్తామంటూ అమెరికా హెచ్చరికలు చేస్తోంది, ఇజ్రాయెల్ హెచ్చరికలు చేస్తోంది. బట్ ఆ స్థావరాల్ని గతంలోనే 2025 జూన్లోనే ధ్వంసం చేసాం, 70% మేము ధ్వంసం చేశామంటూ కూడా అమెరికాను ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. అయితే నిజంగానే మరి ఆ రోజు ధ్వంసం చేస్తే ఇప్పుడు ఈ దాడి ఎందుకు జరుగుతోంది? 3వ రౌండ్ సమావేశాలకు కూడా ఇరాన్ సిద్ధమైనటువంటి క్రమంలో ఈ దాడి ఎందుకు జరగాల్సి వచ్చింది? ఖమేనీని ఎందుకు చంపాల్సి వచ్చింది? దీంట్లో అమెరికా పక్కన పెడితే అమెరికా కంటే కూడా ఇజ్రాయెల్కే లాభం. సో అమెరికాని చాలా తెలివిగా నెతన్యాహు దీంట్లోకి తీసుకొచ్చారన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. బట్ రోజు రోజుకు పూట పూటకు గంట గంటకు పరిస్థితి తీవ్రంగా కనిపిస్తోంది. ఈ రోజు రాత్రి చాలా కాళరాత్రి అని చెప్పాలి. ఇరాన్ సైనిక చర్యకు, మిస్సైల్ అటాక్స్కి సిద్ధంగా ఉంది. తెల్లారితే ఏం జరగబోతోందో ఇక భగవంతుడికే తెలియాలి. దీపిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.